ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలోనే అనారోగ్యానికి గురయ్యారు ఆమె. దీంతో ఆమెను ఐటీ అధికారుల వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. ఇటు ఐటీ రైడ్స్ మూడో రోజు నిర్మాతల ఇళ్లలో కొనసాగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు తల్లికి తీవ్ర అనారోగ్యం గురైనట్లుగా తెలుస్తోంది. ఆరోగ్యం బాగా లేకపోవడంతో తల్లిని ఒక మహిళా అధికారి తన వెంట ఉంది. అంతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఆసుపత్రికి తరలించారు. ఆవిడ వెంట కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. ఆవిడకి ఆరోగ్యం కొంత క్షీణించడంతో ఆవిడని అక్కడిని ఇంటి దగ్గర నుంచి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆవిడ వెంట ఒక ఐటీ అధికారిని కూడా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ ప్రజెంట్ దిల్ రాజు తల్లి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? సునీల్, గడిచిన కొద్ది రోజులుగా చాలా సుదీర్ఘంగా అటు తెలుగు నుంచి సంబంధించిన నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు మూడవ రోజు దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్న సందర్భంలో కూడా దిల్ రాజు తల్లికి కొంత అస్వస్థత గురైనట్టుగా తెలుస్తుంది. వెంటనే ఐటీ అధికారుల వాహనంలో ఆ యొక్క అధికారితో అటు కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఆసుపత్రికి తరలించినట్టుగా మనకైతే సమాచారం. ప్రస్తుతానికైతే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఈ ఐటీ రైట్స్ కి సంబంధించి కూడా గడిచిన 3 రోజులుగా కంటిన్యూస్ గా 15 మందికి సంబంధించిన బడా నిర్మాతలు ఇటు ప్రొడ్యూసర్ల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నట్టు తెలిసింది. ఈ రోజు ఐటీ అధికారుల సోదాలు దాదాపుగా ముగిసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు పెద్ద ఎత్తున పరిస్థితి కనిపిస్తుంది. 2 నెలలకు ఒకసారి ఇటు ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు ఎవరి ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తుంటారు. సోదాలు కొనసాగుతాయని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అనిల్ రావిపూడి కూడా ఒక మీట్ ద ప్రెస్ లో మాట్లాడుతూ ఈ కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా దిల్ రాజు కొన్ని కామెంట్స్ చేశారు. ఐటీ రైట్స్ రొటీన్ గా జరుగుతుంటాయని కూడా చెప్పే ప్రయత్నం ఆయన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఇటు ఈ రోజు కూడా నిన్నటినే ఐటీ రైట్స్ ముగిసిపోతాయని కూడా అందరూ భావించారు. కానీ ప్రస్తుతానికైతే ఇంకా ఐటీ రైట్స్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే దిల్ రాజు ఇంట్లో కూడా చాలా సుదీర్ఘంగా విచారణ జరుగుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎప్పుడు క్లారిటీ వస్తుంది, ఐటీ అధికారులకు సంబంధించిన తనిఖీలు ముగిస్తాయా లేదన్నది కూడా కొంత మనకైతే సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 2019 తర్వాత సంబంధించి కూడా ఎందుకు దీనికి సంబంధించి 2021 సంబంధించిన తర్వాత దీనికి సంబంధించిన ఏదైతే ఐటీ అధికారులకు సంబంధించిన బ్యాలెన్స్ లిస్ట్ చూపించకపోవడం అంశం మీద కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ తర్వాత చాలా పెద్ద సినిమాలు దిల్ రాజు నిర్మించారు. ప్రస్తుతానికి సంక్రాంతి బరిలో ఉన్న 3 సినిమాలకు సంబంధించి కూడా దిల్ రాజే ప్రొడ్యూసర్ చేశారు. కాబట్టి ఆ సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, వచ్చిన లాభాల సంబంధించి కూడా ఏ విధంగా జరిగింది ఏంటనే కుసాకోవడంలో ప్రస్తుతానికైతే తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. చాలా కీలక విషయాలనే కూడా ఐటీ ఉన్నతాధికారులు రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇక వీటికి సంబంధించి పలుమార్లు ఇప్పటికే దిల్ రాజు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు వాళ్ళ బంధువుల సంబంధించిన బ్యాంకు లాకర్లు వాళ్ళ లావాదేవీలు కూడా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో గడిచిన 3 రోజులుగా చాలా సుదీర్ఘంగా ఎప్పుడు లేని విధంగా టాలీవుడ్ సినిమా పడ నిర్మాతలకు సంబంధించిన ఇళ్లలో తనిఖీలు చేయడం మనం అంటే దీనికి ఫస్ట్ టైం గా చెప్పుకోవాల్సి ఉంటుంది. అరుదుగా జరుగుతుంటే 3 రోజుల పాటు చాలా సుదీర్ఘంగా ఏకకాలంలో 55 టీమ్స్ 15 మంది ఇళ్ల మీద జరుగుతున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి కొంత పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఈ బడా నిర్మాతలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కావచ్చు, వివిధ అంశాలకు సంబంధించి కూడా కొంత ఏం సేకరించారు, ఎలాంటి ఆధారాలు లభించా కూడా మనకైతే వారి నుంచి సమాచారం వస్తే కూడా పూర్తిగా ఐటీ రేట్ సంబంధించిన వివరాలు తెలిసించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే కిరణ్.